హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మనందరికీ ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలను చూపించబోతున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. టిప్ నెంబర్ 1 వచ్చేసి, మనందరి ఇంట్లో వంట చేసేటప్పుడు ఇలాంటి గోధుమ పిండి, మైదా పిండి, వరిపిండి ఇలాంటివి వాడుతుంటాం కదా. అవి కొన్నాళ్ళకి వాడకుండా ఉన్నా లేదా బయటికి ఊరు వెళ్ళి వచ్చినా సరే గోధుమ పిండి అనేది పాడైపోతుంటుంది కదండి. అలాంటప్పుడు మనం ఇలాంటి గోధుమ పిండి పాడేయకుండా మంచి క్లీనింగ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో వంట చేసినప్పుడు కానీ లేదా అనుకోకుండా ఇలా టైల్స్ మీద ఆయిల్ పడిపోతుంటుంది కదండి. ఈ ఆయిల్ క్లీన్ చేయడానికి ఇలాంటి గోధుమ పిండిని దాని మీద వేసి క్లీన్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు క్లీన్ చేయడం వల్ల టైల్స్ మీద ఆయిల్ మరకలు కానీ జిడ్డు కానీ ఈజీగా తొలగిపోతాయండి. టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి. ఇక టిప్ నెంబర్ 2 వచ్చేసి, వంటింట్లో ఆయిల్ యూస్ చేస్తాం కదండి. ఆయిల్ స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు కానీ యూస్ చేస్తుంటాము. అలాంటి డబ్బాలు యూస్ చేయడం వల్ల క్లీనింగ్ పర్పస్కి కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి గ్లాస్ జార్లో యూస్ చేయడం వల్ల తీసుకోవడానికే కాకుండా క్లీనింగ్ పర్పస్కి ఈజీగా ఉంటుంది. చాలామంది ఇలాంటి గాజు బాటిల్లో యూస్ చేస్తారు. దీంట్లో యూస్ చేయడం వల్ల ఏంటంటే క్లీనింగ్ పర్పస్కి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి గ్లాస్ జార్లో యూస్ చేయడం వల్ల తీసుకోవడానికే కాకుండా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చాలామంది ఆయిల్స్ ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టవ్ పక్కన పెట్టడం వల్ల వంట చేసేటప్పుడు ఆ వేడికి ప్లాస్టిక్ డబ్బా అనేది మెల్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలాంటి గ్లాస్ జార్లో వేసి స్టవ్ పక్కనే పెట్టుకున్నా సరే మెల్ట్ అవ్వడం అనేది ఏమీ ఉండదన్నమాట. టిప్ నెంబర్ 3 వచ్చేసి, చాలామంది సాల్ట్ కానీ కల్లుప్పు కానీ స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటారు. అలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేయడం వల్ల కొన్నాళ్ళకి డబ్బా అనేది రస్ట్ పట్టేసి ఉంటుందండి. అలా కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో కానీ సెరామిక్ జార్లో కానీ వేసుకోవడం వల్ల డబ్బాలు పాడవకుండా ఉంటాయి. ప్లాస్టిక్ డబ్బా కన్నా సెరామిక్ జారే బెస్ట్ అండి. ప్రెజెంట్ నా దగ్గర లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు సెరామిక్ జార్నే యూస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో స్టవ్ ఆన్ చేయడానికి రెగ్యులేటర్ని యూస్ చేస్తుంటాం కదా. దాంతోపాటు అగ్గిపెట్టి ఇలాంటి లైటరు సేఫ్ సైడ్గా ఉంచుకోవడం మంచిది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో ఇలాంటి టెస్టర్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఉంచుకోవడం మంచిదండి. ఇలాంటి గిన్నెలు ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంటాయి కదా. అలాంటప్పుడు బయటికి పట్టుకెళ్ళి వీటిని చేయించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి టెస్టర్ని యూస్ చేసి ఈజీగా టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పలావ్లో కానీ బిర్యానీలో కానీ వేసుకునే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా. ఈ బిర్యానీ ఆకుల్ని పప్పుల డబ్బాలో వేసుకొని నిలవడం వల్ల పప్పులు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి. ఇలానే మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు దేంట్లో అయినా వేసుకొని నిల్వ చేసుకోవడం వల్ల పప్పులు అనేవి పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అదేవిధంగా బియ్యం డబ్బాలో కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు ప్లేస్లో మీరు వేపాకులు కూడా వేసుకోవచ్చు అండి. వేపాకులు కూడా వేయడం వల్ల బియ్యం అనేది పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. టిప్ నెంబర్ 7 వచ్చేసి, మామిడిపళ్ళు సీజన్ వచ్చింది కదండి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడే ఇంటికి తీసుకొస్తాము. చాలామంది వీటిని గడ్డిలో పెట్టుకుంటారు. అలా గడ్డి లేని వాళ్ళు బియ్యం డబ్బాలో పెట్టుకోవడం వల్ల తొందరగా ముగ్గుతాయి. మామిడిపళ్ళే కాకుండా ఇంట్లోకి సపోటా పళ్ళు కానీ లేదా ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకుని బియ్యం డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల స్మెల్ అనేవి మంచిగా వస్తుంది. అలాగే తొందరగా ముగ్గుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో కుక్కర్ యూస్ చేసేటప్పుడు ఇలాంటి కుక్కర్ విజిల్స్ ఉంటాయి కదా. ఇవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే వంట చేసినప్పుడు పప్పులు కానీ రైస్ కానీ చిన్న చిన్నవి ఈ కుక్కర్ హోల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అలాంటప్పుడు కుక్కర్ విజిల్ హోల్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందువల్ల వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవడం మంచిది.
నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంటికి గుడ్లు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్ట్రే వస్తుంది కదండి, ఈ ట్రేని పాడేయకుండా షెల్ఫ్లో డబ్బాలు స్టోర్ చేసుకునేటప్పుడు వెనక వైపు ఉన్న డబ్బాల క్రిందన ఇలాంటి ఎక్స్ట్రే పెట్టడం వల్ల వెనక ఉన్న డబ్బాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఎక్స్ట్రే ప్లేస్లో మీరు కార్డ్బోర్డ్ బాక్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే పెద్దగా ఉన్న ఎక్స్ట్రేని మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా యూస్ చేయడం వల్ల షెల్ఫ్లో డబ్బాలు అనేవి నీట్గా ఆర్గనైజ్డ్గా కనబడతాయి. టిప్ నెంబర్ 10 వచ్చేసి ఇంట్లోకి ఇలాంటి గోధుమ రవ్వ ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాం కదా, అలాంటప్పుడు డబ్బాలో స్టోర్ చేసే ముందే ఒకసారి దీన్ని వేపుకోవడం వల్ల నూక అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. గోధుమ రవ్వని స్టవ్ మీద 10 నిమిషాలు వేపుకొని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల గోధుమ రవ్వ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. గోధుమ రవ్వని వండినప్పుడు తిరిగి వేపుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసేయండి. కోడిగుడ్లని ఉడకపెట్టేటప్పుడు ఒక్కొక్కసారి గుడ్లు చిదిగిపోయి లోపల ఉన్న సొన బయటికి రావడం జరుగుతుంది కదండి, అలాంటప్పుడు గుడ్లని ఉడకపెట్టేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ అదేవిధంగా కొద్దిగా ఆయిల్ వేసి ఉడకపెట్టుకోవడం వల్ల గుడ్లు చిదిగిపోవడం జరగదు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లోకి ఇలాంటి మరమరాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదండి, అవి యూస్ చేసిన తర్వాత ఎంత టైట్గా పెట్టినా ఎయిర్ అనేది ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి చిన్న టిప్ని యూస్ చేయడం వల్ల మరమరాలు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి. ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని దాన్ని వీడియోలో చూపించినట్లు మధ్యలో కట్ చేసి వీడియోలో చూపించినట్టు కవర్ అనేది ఈ బాటిల్ పైకి ఇలా తీసుకొచ్చి టైట్గా స్టిక్ చేయడం వల్ల మరమరాలకి గాలి అనేది తగలదండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మనకు కావలసినప్పుడు తిరిగి ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మిక్సీ జార్లు యూస్ చేసిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు పైన క్లీన్ చేస్తాము, కానీ ఒక్కొక్కసారి బ్లేడ్ల కింద కూడా మురికి అనేది ఉండిపోతుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని యూస్ చేయండి. డిష్ వాషర్ లిక్విడ్ని చేస్తాం కదా, మనం ఏ లిక్విడ్ అయితే యూస్ చేస్తామో ఆ లిక్విడ్ని కొద్దిగా పోసుకొని జార్లో హాఫ్ వరకు వాటర్ నింపుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మిక్సీ ఒకసారి పల్స్ ఇచ్చుకోండి. ఒక 2-3 సార్లు ఇలా పల్స్ ఇవ్వడం వల్ల అడుగున బ్లేడ్లు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి. అదేవిధంగా బ్లేడ్లు ఎక్కువ కాలం షార్ప్గా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పుని నెలకు ఒకసారి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల బ్లేడ్లు అనేవి షార్ప్గా ఉంటాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండుని యూస్ చేస్తుంటాం కదా, ఇలాంటి చింతపండుని ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవడానికి కొద్దిగా బయటికి తీసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ చింతపండుని స్టీల్ డబ్బాలో కాకుండా గ్లాస్ కంటైనర్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని దానిపైన కొద్దిగా కల్లుప్పు జల్లి స్టోర్ చేసుకోవడం వల్ల చింతపండు ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటుందండి. గ్లాస్ జార్లోనే కాకుండా మీ దగ్గర సిరామిక్ జాడీ ఉంటే దాంట్లో అయినా నిల్వ చేసుకోవచ్చండి. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు సిరామిక్ జార్లోనే నిల్వ చేసుకునే చింతపండుని.
నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఈ మధ్య స్వయంగా తెలుసుకున్న టిప్ అండి ఇది. ఊరు వచ్చేటప్పుడు కానీ లేదా ఇంట్లో పచ్చళ్ళు నిల్వ చేసుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో వేస్తుంటాం కదా, గాలి తగలడం వల్ల కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న పచ్చళ్ళు పైన ఒక లేయర్లా పాడైపోవడం జరుగుతుందండి. అలాంటప్పుడు పచ్చడిని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఎయిర్ టైట్గా ఉండే మూత పెట్టడం వల్ల పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అదేవిధంగా పచ్చళ్ళని యూస్ చేసుకునేటప్పుడు దీంట్లో స్టీల్ స్పూన్ కాకుండా చెక్క స్పూన్ కానీ లేదా ప్లాస్టిక్ స్పూన్ కానీ తిరిగి యూస్ చేసుకొని దాంట్లో నిల్వ ఉంచకుండా తీసేసుకొని యూస్ చేసుకోవడం వల్ల పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇంకా ఫైనల్ టిప్ వచ్చేసి ఇంట్లో బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఒక డబ్బాలో వాటర్ తీసి దాంట్లో ఒక కప్పు ఫ్లోర్ క్లీనర్ని వేసుకోవాలి. దాంట్లోనే 2-3 హారతి కర్పూరం బిళ్ళని పొడి కింద చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక క్లాత్ని ముంచుకొని ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతాయో ఆ ప్లేస్ని ఈ క్లాత్తో తుడుచుకోవాలి. నీట్గా 2-3 సార్లు తుడిచేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని నైట్ సామాన్లను తోమిన తర్వాత షింక్లో మరియు గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల 4-5 రోజులు వరుసగా స్ప్రే చేయడం వల్ల బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి. టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో